RTI Live News. Ask for right. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం అమలూరు గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేకల రమణ సత్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు ప్రజల నుండి మంచి మద్దతు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి గ్రామ ప్రజలకు సేవ చేశానని, గ్రామ ప్రజల కోరిక మేరకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి ఆశీస్సులతో అమలూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, గ్రామస్తులు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధు క్యాండిల్స్ గ్రామ పంచాయతీ గుర్రంపూడు మండలం నల్లగొండ జిల్లా. నేను గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ ఉన్నా. 20 సంవత్సరాలకు నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు అవకాశం వచ్చి కూడా నాకు బ్యాటు గుర్తు సర్పంచ్గా వార్డు నెంబర్లకు వాళ్ళ గుర్తులుగా వచ్చినాయి. 20 సంవత్సరాల నుంచి నేను సేవ చేసుకుంటా మా ఊరి ప్రజలకు అందరికీ అందుబాటులో ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి గౌరవంగా తిరుపుకుంటూ మంచితనం వల్ల ఉంటూ వాళ్ళు ఎప్పుడు పిలిచినా, యాడికి పిలిచినా, ఎక్కడ పిలిచినా నా పని పాటు ఇచ్చిపెట్టుకుంటూ వాళ్ళ సేవ చేసుకుంటూ ఉన్నా. అందువల్ల నన్ను అందరూ కలిసి నాకు గెలిపిస్తాము, మా బాధ్యత ఈసారి నువ్వు ఉంటేనే మా ఊరు బాగుపడుతుంది, నువ్వు ఉంటేనే ఊరుకు అన్ని సేవలు అందుతాయి, నువ్వు ఉంటేనే అందరికీ అనుకూలంగా ఉంటావు, అన్ని మంచితనంగా ఉన్నావు, నువ్వు ఉండి తీరాలి, నువ్వు సర్పంచ్ గెలవాలి, మళ్ళీ మా ఆమలూరు అభివృద్ధి చెందాలని నన్ను మరీ ముందుకు నడిపిస్తుర్రు, గెలిపిస్తామని బాధ్యత ఇచ్చిర్రు. గెలిచి తీరుతా, బ్యాట్ గుర్తుకు ఓటేసి తీరుతామని ప్రజలందరూ ఆశీర్వదించిర్రు. నన్ను బయటికి పంపిర్రు. నేను గత మాకు బాలమల్లయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా కన్న కష్టాలు చేసి ఇల్లు డోర్ తిరిగి మరి సత్యనారాయణ చేస్తే మళ్ళీ మనం ఇద్దరం ఉంటే భవిష్యత్తులు బాగుండవు, ఇది మంచిది కాదు. మనకు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి పిలిచి ఒక పెద్ద మనిషితో కూర్చోబెట్టి ఎవరు తీసుకుంటారో వాళ్ళు డిసైడ్ కావాలని చెప్పేసిండు, మన లాంటి ఇద్దరు ఉందని చెప్పేసిండు. అదేవిధంగా సత్యనారాయణ కాడికి పోయి అందరు చేయి కలిపి చిన్న అభేదాలు ఉండా చేయి కల్పించి కుటుంబాలలో మంచిగా చెడ్డ ఉంటుంది, ఒక ఆడపిల్ల కానో కొడుపిల్ల కానో అవన్నీ ఉండా మేము కలిసి మెలిసి పనిచేసే అవసరం వచ్చింది. అందులో సత్యనారాయణ కూడా సీక్రెట్గా కూర్చోబెట్టి చెప్పిన, సర్పంచ్ అంటే ఆశమాష కదా, ఆర్ఎంఈ డాక్టర్ రాకపోతే కూడా నువ్వు ఎక్కించుకొని పోయి అలా సూది తెప్పించుకొచ్చింది సర్పంచ్. అట్లాంటి సర్పంచ్ వాడు గెలవగానే అందరి వాడు 696 మందికి అందరి వాడు సర్పంచ్ వాడు. సర్పంచ్ కలుపుకొని పోయే అవసరం ఇక్కడ ఏంటంటే 5 ఏళ్ళు తండ్రి సర్పంచే వాడు, ఎవరు ఏం చేసేయలేదు. సర్పంచ్ అయిన వాడు ఎంత మంచిగుంటారో గ్రామం అంత మంచిగుంటుంది. సరే దేవుని దయ నిధులు ఎవరిస్తాడు, ఎవరి పక్క కాదు. చిన్న విషయం, ఒక ఆడపిల్లకు కూడా కట్టినప్పుడు లేదని ఫోన్ చేస్తే ఆర్ఎం డాక్టర్కో అంబులెన్స్కో ఫోన్ చేయాలా, అప్పుడే మంచితనం. అది నేను మరి కూర్చొని చెప్పిన, అయ్యా ఇట్లా ఉండాలా, తెలిసి తెలవకుండా ఇదివరకు ఏమన్నా తెలిసి తెలవకనే అక్కడ ఏమన్నా అటు ఇటు పోతే అవి మంచి కావు, ఆ బ్యాలెన్స్లు తట్టుకోవాలా. ఇది సత్యనారాయణ పురి మా సహకారం ఉంటుంది, మంచి చేత ఉంటుంది. ఎవరికి ఏ పేదింటి కష్టాలు వచ్చినా వాళ్ళ కాడ ఫోన్ లేకుండా చేసి మంచిగా చెడ్డో చేయమని చెప్పేసినాం. అదే విషయంగా బలపరిచాం. మేము అందరం కలిసి గ్రామం అంతా డోరు ప్రతి వాళ్ళు
ఇక్కడ ఎస్సీ కానీ వడ్డెలు కానీ గొల్ల కానీ సరే అందరు కలిసి ఇతన్ని ప్రేమించి అందరం కలిసిపోతున్నాం. ఎవరు ప్రేమించాలి అనేది కాదు, అందరం ఏకదాటిగా సొంత నిర్ణయం కాదు. 600 మందిలో 300-400 మంది కావాలని అంటేనే మేము కూడా బలపరిచినాం. ఇంకెవరు కొత్త ఉంటే ఉంటారు అంటే ఎవరు నేను ఆయన అని చెప్తేనే అప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం. ఇది అందరి నిర్ణయం. బిడ్డ తల్లి చెలియ అన్నలు అందరూ అన్ని కులాల వారిగా ప్రేమిస్తేనే నేను ప్రేమించిన. నేను మనగాని కాదు, నేను ఒక్కటి చేసేదానికి అందరూ ప్రతి వాళ్ళు కదిలిస్తే అతడే కావాలంటే నేను కూడా వాళ్ళతో పాటు దారి బట్టి నడిచే అవకాశం వచ్చింది నాకు. అంతే. అందరూ దయచేసి గుర్తు కూడా బ్యాటి గుర్తు వచ్చింది వేసేయండి. ఏముండా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ గుర్తు పెట్టేయండి దయచేసి. అతడు కూడా ఏం కోటీశ్వరుడు కాడు, సంపాయలే. ఇల్లు కూడా మొత్తం ఇచ్చారు, సిమెంట్ కూడా వేయలే. మీరు బాగా గమనించండి. ఆ గేటు కూడా ఇయ్యాలో రేపటి కూలిపోతే ఏం లేదు, పేదవాడు. గమనించండి. మీరు అందరూ దయచేసి అయితే అందరూ సాయం చేస్తే ఎవరికి ఏమి అనగా పైసలు లేవండి. జనలే రక్షణ, జనలే పైసలు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇద్దరు పోటీ చేస్తే బాగుందని చెప్పేసి పెద్దలు పిలిచి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మనం జనం ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా పాటుపడి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ మేకల రమణ సత్యనారాయణ గారిని అధిక మెజార్టీలో గెలిపించాలని చెప్పి అందరికీ చేతులెత్తి అవసరం. నా ఉంగరం గుర్తు వచ్చినా కూడా నేను పట్టించుకోవద్దు, ఒక్క ఓటు కూడా ఉంగరం గుర్తు చేయదు. ఎవరే కానీ ఉంగరం గుర్తు అని చెప్పేసి నరసింహ అభిమానంతో కూడా ఒక ఓటు వేయదు. ఎవరైనా దయచేసి గుర్తుకు ఓటేసి మేకల రమణ అధిక మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి